అందరికీ నమస్కారం. మేము కందూరు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చామండి. కాశీకి వెళ్తే ఎంతటి పుణ్యం వస్తుంది, కందూరు శివయ్యని దర్శించుకుంటే అంతటి పుణ్యం వస్తుందని అంటుంటారు. స్వామివారు ఇంతకుముందు కొండపైనే ఉండేవారంట. ఒక భక్తురాలు రోజు పైకెళ్ళి అభిషేకం చేసేవారు. రాను రాను ఆమె 9 నెలల గర్భవతి అయింది. స్వామి, నీ కొండకి నేను రాలేకపోతున్నాను అని చెప్పారంట. అయ్యో తల్లి, నేను కిందికి వస్తాను, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళండి, వెనకాలే వస్తాను అని చెప్పారంట. కదా తల్లి, నేను వస్తాను అని స్వామివారు రథం ఎక్కి వెళ్తూ ఉండగా ఆ రథం చప్పుడికి ఆమె వెనక్కి తిరిగి చూసింది. అలా చూసేసరికి ఒక చక్రం వచ్చి కోనేరులో పడింది, ఇంకొక చక్రం వచ్చి స్వామివారి కింద ఉంటుందండి. ఈ వీడియోలో మీరు చూడవచ్చు. కాశీలో తప్ప మరెక్కడ ఉండని ఈ కదంబ వృక్షాలు ఈ గుడిలో ఉండటం విశేషం. ఈ వృక్షానికి 5 ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయి. ఆ భక్తురాలు గర్భగుడిలోనే ఉంటారు, మీరు చూడవచ్చు. గుడిని దక్షిణ కాశీగా అంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.